గవర్నమెంట్ హాస్పిటల్లో శానిటేషన్ వర్కర్లు 60 మంది ఉన్నారు కాబట్టి వాళ్లకు ఈరోజు కనీసం వాళ్ళ జీతం కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కాంట్రాక్ట్ 3 నెలలే ఇది 4వ నెల కావస్తుంది. కానీ ఇక్కడ ఉండే శానిటేషన్ వర్కర్లకు జీతాలు కానీ వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు పిఎఫ్, ఈఎస్ఐ చాలా సమస్యలు ఉన్నాయి. ఈ కాంట్రాక్ట్ ఇక్కడ ఉండే కాంట్రాక్టర్ బాలనాగిరెడ్డి కనీసం వీళ్ళను పట్టించుకునే పాపాన పోలేదు. ఇక్కడ ఉన్న సూపరింటెండెంట్ కూడా మేము అడుగుతానైనా అర్జీలు ఇస్తున్నాం నెలకు వచ్చి, ఏం మేడం వాళ్ళకి జీతాలు ఎందుకు పరిస్థితి అని చెప్పడం కూడా జరుగుతుంది. కానీ నేను మాట్లాడుతున్నాను, నేను అక్కడ పైకి పంపించాను లెటరు, వాళ్ళకి జీతాలు తొందరలో పడతాయని చెప్పడం. కానీ ఇంతవరకు వాళ్ళకి 3 నెలలు అయింది, పూర్తయి 24 నెలలకు వెళ్ళింది. కానీ వాళ్ళకి జీతాలు లేదు. వాళ్ళ కుటుంబాలు జరగాలని చాలా ఇబ్బంది ఉంది. ఇంటి బాడీ కట్టుకోవాలా, కరెంటు బిల్లు కట్టుకోవాలా. చాలా పిల్లలు రేపు జూన్లో స్కూల్ తెరుస్తారు. స్కూల్లో వెళ్ళాలన్నా పిల్లలకు బుక్కులు కూడా కొనిచ్చే పరిస్థితి లేదు. ఇట్లా చాలా దుర్మార్గంగా ఇక్కడ కాంట్రాక్ట్ ఎవరిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. తక్షణమే కాంట్రాక్ట్ పొందించి ఇక్కడ ఉండే పొద్దుటూరులో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లకు 3 నెలల వేతనాలు తొందరగా వేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కూడా చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఇట్లు యూనియన్ గౌరవ అధ్యక్షులు రాఘవేంద్ర. పొద్దుటూరు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కనీస వేతనం అమలు చేయకుండా ఇస్తున్న వేతనం కూడా 4 నెలల నుంచి వేతనాలు ఇవ్వకపోతే ఆ తక్కువ వేతనంతో ఆ కుటుంబాలు ఏ రకంగా జీవించాలో ఒక్కసారి ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ మరి వీళ్ళకి వేతనాలు ఇస్తున్న కాంట్రాక్టర్ ఆలోచన చేయాలని చెప్పేసి చెప్పదలుచుకున్నాము. ఎందుకంటే వీళ్ళ తరపున కాంట్రాక్టర్ తీసుకునే అతనికి కోట్ల రూపాయలు అర్జిస్తూ ఉన్నారు. కోట్ల రూపాయల లాభాలు తీసుకుంటూ ఈరోజు వాళ్ళ వేతనాలు 3 నెలల పాటు 4 నెలల పాటు పెండింగ్లో పెడితే వాళ్ళు ఏ రకంగా జీవించాలా, ఏ రకంగా వాళ్ళ పిల్లలకు రేపు స్కూళ్ళు తెరుస్తున్నారు, పిల్లలకు ఏ రకంగా ఫీజులు కట్టాలా. కాబట్టి ఒకటే ప్రభుత్వం జీవో నామ్స్ ప్రకారము 18,500 రూపాయలు వేతనాలు ఉన్నాయి. 18,500 రూపాయల వేతనాలు ఇవ్వాలా. అది కాకుండా తక్కువ వేతనం ఇస్తున్నాడు 12,000 రూపాయలు. అంటే 12,000 రూపాయలు ఇచ్చి నువ్వు వీళ్ళతో వెట్టి చాకరీ చేర్చుకుంటున్నాం, నీ మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము సిఐటుగా ప్రశ్నించదలుచుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా చెప్తున్నాం, రేపు సోమవారం కలెక్టర్ని కూడా కలుస్తాం. ఈ తక్కువ వేతనాలు ఇస్తున్నారు, అతనిపైన కేసు నమోదు చేసి అతని కాంట్రాక్ట్ రద్దు చేయాలని చెప్పేసి పద్ధతిలో రేపు కలెక్టర్ గారిని కూడా కలుస్తాం. కాబట్టి మేము అడుగుతున్న చిన్న న్యాయమైన కోరిక, 4 నెలల నుంచి వేతనాలు ఇవ్వలేదు, వెంటనే వేతనాలు ఇవ్వాలా. రెండవది తక్కువ వేతనం ఇచ్చి వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు, దాన్ని విముక్తి చేసి 18,500 రూపాయలు ప్రభుత్వ నామ్స్ ప్రకారము వీళ్ళకు వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతున్నాము. లేని పక్షంలో ఒక వారమో 10 రోజుల్లో చూసి తర్వాత పనులు ఆపేసి ఇక్కడ మేము ఆందోళన కూర్చోాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి ఇక్కడున్న సూపరింటెండెంట్ గారు కావచ్చు, కాంట్రాక్టర్ కావచ్చు, ఆ పరిస్థితి తేవద్దని చెప్పేసి మేము సీఈటీగా చెప్పదలుచుకున్నాము.